కాదండి. ఇప్పుడు మీరు మీరు మంత్రి కావాలనుకుంటున్నారు. మరి ఆయన టీమ్‌లోనే మీరు పని చేయాలి. మీరు డైరెక్ట్ ఆయన్నే కౌంటర్ చేసినప్పుడు ఆయన మీకు ఎట్లాగా రానిస్తాడనుకుంటున్నారు? నాకు మంత్రి కాకుండా పర్వాలేదు, మాత్రం రాహుల్ గాంధీని అవమానించి అధిష్టానాన్ని అవమానిస్తే మాత్రం నేను తట్టుకోలేను. హ్మ్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హ్మ్. రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే. ఆయన మాట్లాడే మాటలు హ్మ్. తీవ్ర ఎంత బాధ అనిపిస్తుందంటే, అరే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, జాతీయ పార్టీ, హ్మ్. ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండేది అని ఒకటి. హ్మ్. అరే ఎంత రఘు, అది మంచిది కాదు రఘు ప్రజాస్వామ్యానికి. హ్మ్. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వీళ్ళేమన్నా బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నారా? బీఆర్ఎస్ వాళ్ళతో టచ్‌లో నేను ఉన్నారా? ఆ! అడగండి, రేవంత్ రెడ్డి ఏ పార్టీతో నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి నువ్వు ఏ పార్టీకి వెళ్ళి కావాలనుకుంటున్నావు? నీకేమైనా రాహుల్ గాంధీ చెప్పిండా? ఆ! 10 ముఖ్యమంత్రి నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తున్నావు? నీకు ఎవరిచ్చిన ఆ పర్మిషన్? హ్మ్. నీకు అని చెప్పి మీరు అడగండి రేవంత్ రెడ్డి. నేనే ఒప్పుకోను. హ్మ్. మీరు రేవంత్ రెడ్డి దగ్గర డెఫినెట్ గా క్లారిటీ తీసుకోవాలి. ఆ! మీకు మీరే ప్రకటించుకుంటారు కదా, ఆ! ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమేనా? ఒక జాతీయ పార్టీలా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే బీఆర్ఎస్ లేచే ఛాన్స్ లేదు. బీఆర్ఎస్ చాలదు ఈ రాష్ట్రానికి. ఇక ఆ, మనకు తిరిగే లేదంటాడు. ఈ ముగ్గురే ఇంతకంటే ఆ! ఇంతకంటే ఇంతకంటే పెద్ద మునగాళ్ళు కొట్టుకపోయారు కాంగ్రెస్ పార్టీలో. ఆ! ఈ విధంగా మాట్లాడినాడు ఎవడు మనుగడ సాధించలేదు. హ్మ్. మీరు నాకు చూడాలి. ఫోన్ చేసింది కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నా. అదేలెండి. ఆ! నాకు మీరు ఫోన్ చేసిండ్రు, హ్మ్. అది. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ మీద, నా స్టేట్మెంట్ మీద క్లారిటీ అడిగిండ్రు. ఆ! నేను క్లారిటీ ఇస్తున్నా. ఆ! రేవంత్ రెడ్డి 100% తప్పు మాట్లాడుతుండు. హ్మ్. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నిజాయితీగా పరిపాలించాలి తప్పితే హ్మ్. ఈ ఈ విధమైన అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు